ఫ్రెండ్స్ ఇలా సోయాతో నేను చేస్తున్నా చూడండి. వెరైటీ చికెన్ పకోడలాగా ఉంటుంది చూడండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చేసే విధంగా. చూడండి ఎలా చేస్తాను. వాటర్లో నానబెట్టేయాలి కాసేపు. చూడండి ఆయిల్ పెట్టేసా. డీప్ ఫ్రైకి ఆయిల్ ఉండాలి కాబట్టి ఆయిల్ పెట్టేస్తున్నా. చూడండి పెట్టేసాను ఆల్రెడీ. వేడి మంట రెడీ అయిపోయింది చూడండి. స్టార్ట్ చేసేస్తాం. చూడండి ఇలా నానేయాలి. చూడండి ఇలా నానితే టేస్ట్ బాగుంటుంది. వాటర్ అంతా వంపుకొనేస్తామండి. ఇందులోకి ఫ్లవర్ పిండి వేసేస్తున్నా. చూడండి ఎంత సరిపోతే అంత వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు చూసి వేసేసుకోవాలి. ఉప్పు ఎంత సరిపోతుందో అంత. ఉప్పు తగినంత వేసేసుకున్నాం కదా. కారం కూడా ఇందులోకి వేసేసేయాలి. కారం కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వంట సోడా కాస్తంత వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేయాలి. చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి ఇలా రావాలి. శనగపిండి కాస్తంత వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేయాలి శనగపిండి. వేసి చివరిగా ఇలా మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రై చేయడమే. చూడండి ఇలా ఉండాలి. ఆయిల్ బాగా వేడైపోయింది. వేసేద్దామండి. మొత్తం వేసేసి చూడండి మొత్తం అయిపోయాయి. ఇందులోకి సరిపోయాయి. చూడండి ఒకవైపు బాగా వేగిపోయిన తర్వాత ఇంకొకసారి ఇలా తిప్పేసుకోవాలి. చివరిగా ఇలా వేసుకొని కరివేపాకుని తీసేయడమే. బాగా వేగిపోయాయి చూడండి ఎలా ఉన్నాయి. సూపర్ టేస్ట్ ఉంటాయి. తీద్దామండి. చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో అంత సూపర్గానే టేస్ట్ సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చెప్పండి. కామెంట్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.